హలో 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 రింగా చెప్పు. నేను నీకోసం ఇక్కడ పార్క్ లో వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? దేనికి? గిఫ్ట్ పంపించానుగా. రాదేమో. ఏంటి నా కోసం వెయిటింగా? నేను కూరగాయల బండి దగ్గర చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకోసం వెయిటింగే. మీ ఆయన ఎక్కడో దుబాయ్లో ఉంటాడు. అతనికి విడాకులు ఇచ్చేసి మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అవసరం లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరి పెళ్ళయిందన్నావు? మీలాంటి మగాళ్ళ నుంచి రక్షణ కోసం. అమ్మ దొంగ. ఒక నెక్లెస్ 2 జంటల్ని కలిపింది. 2 జంటలా? వాళ్ళు ఒక జంటేగా. మన కూడానా? అయ్యో రింగా. సచ్చినాడు ఇంకా రాలేదండి. వచ్చేసా. చేతిలో పూలు తల్లో పూలు ఫంక్షన్ వెళ్తున్నావా? లేదండి, ఈ రోజు మన శ్రవంతి పెళ్లి. మన శ్రవంతి ఎవరే? అదేనండి, మన సీరియల్ అమ్మాయి శ్రవంతి, తన పెళ్లి. అక్క టెంట్ హౌస్ బుక్ చేసేసాను, క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసాను, వీడియో అని కూడా రమ్మని చెప్పాను. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ అయిపోయారా? ఓ పని అయిపోతుంది. నా కప్పులో నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? మీకు తెలియకుండా ఏం జరగట్లేదండి. మన శ్రవంతి పెళ్లి కదా, సో మన కాలనీ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేశాను. అలాగే వీడియోను మన కాలనీలో 2000 మందికి. అక్క వికెట్ అవుట్. ఆ వికెట్ సంగతి తర్వాత చూసుకుందాం గానీ, టీవీకి తోరణాలు కట్టావా? మర్చిపోయాను, అదే పని మీద. సరే వెళ్ళి ముందు ఇదేసి బాబు బతికేశాడు. అక్క బాబు బతికేస్తాడే అని ఎంత క్యాజువల్ గా చెప్తున్నాడు చూడే వీడు. అయితే నీకేం ఎంజాయ్ చేసేనే? నా జీవితంతో 2020 క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నారు. మాకంత తీరిక ఎక్కడుందండి? యావండి, నాకు చిన్న హెల్ప్ చేయరా? సీరియల్ మధ్యలో కరెంట్ పోతుందేమో, ఒక పెద్ద జనరేటర్ తెప్పించరా? పెద్దదా? రారా. నీ ఫేస్ లో నాకు ఎవరో కనిపిస్తున్నారు. మహేష్ బాబు లాగా కాదురా, మా ఆవిడే కనిపిస్తారు. శ్రీ, నువ్వు నా పక్కనుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుతో శుభలేఖలన్నీ పంచే. అవును శ్రీ, అరేంజ్డ్ మ్యారేజ్ కి మన ఇద్దరం కలిసి అందరినీ పిలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మనం భార్య భర్తలు కాబోతున్నాం. ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ. నా గాల్లో తేలుతున్నట్టుంది. బట్టలు చేత్తో పట్టుకొని మా తెలంగాణ వచ్చి మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా భూములు కాజేసిన స్వార్థపరులు రా మీరు. మేమిక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం.
మమ్మల్ని పొమ్మనే హక్కు మీ ఎవ్వరికీ లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు పెట్టుబడి పెట్టి ఉన్నంత పదవుల్లో లాభాలు అనుభవిస్తుంటే మేము ఉద్యోగాల కోసం దుబాయ్కి వెళ్ళి చావో బ్రతుకోండి. మీ బ్రతుకులు ఎలా ఉంటానికి కారణం మేము కాదయ్యా, ఆ నాయకులు. వాళ్ళ స్వార్థం కోసం మీ ప్రాణాలు బలిపెడుతున్నారు. వెళ్ళి వాళ్ళని వెళ్దేయండి. ఆ మాటకొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇండియా పాకిస్తాన్ సరిహద్దు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. హైదరాబాద్ నడిబడ్డులో కేవీఆర్ ప్యారడైజ్ లో ఓ విచిత్ర సంఘటన. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే స్వచ్ఛమైన స్నేహితులు ఇప్పుడు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమా అని రెండుగా చిలిపై కత్తులు దూసుకుంటున్నారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి కాలనీలు ఎన్నెన్నో. స్నేహానికే కొత్త అర్థం చెప్పి స్నేహితులుగానే తనువు చాలిస్తామని చెప్పిన ఈ ప్రాణమిత్రులు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామా? అమ్మా, నన్ను దీవించకపోయినా పర్వాలేదు, కానీ అమ్మా ఈ ఇంట్లో శత్రువు పేరు వినబడకూడదు. కనీసం శత్రువు ఇంటి వైపు కన్నెత్తి చూసినా నరికి పోగులు పెడతాను. ఏంటది? ఆ ఇంట్లో కూర. ఆ ఇంటి గాలి కూడా ఇంటికి సోకడానికి వీల్లేదు. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పాత్రేస్తా. ఆగు, స్నానం చేసి లోపలికి వెళ్ళు. ఆగండి, ఏమిటి ఒలింపిక్ గేమ్స్ వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు పరిగెడుతున్నారు? ఏంటి ప్రేమికులంతా అంత ఎటకారమా? మీరు ప్రేమికులా? yes I am Arya, she is Ilya. అయ్యో, ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ ఇంత బరువైనదని ఇప్పుడే తెలుసుకుంటున్నాను.
అవును వీళ్ళు ఏం చూసి ప్రేమించావు తల్లి నువ్వు? నా కళ్ళు చూసే. కాదు